డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా రెండవ వివాహ ప్రాప్తము ఒక జాతకానికి ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది, ఒక జాతకాన్ని తీసుకొని వారికి రెండవ వివాహం ఉంటే మొదటి వివాహం జరిగేటప్పుడే మనం ఏ విధంగా దానికి కరెక్ట్ అయినటువంటి డిజైన్ చేసి ఎవరితో వివాహం చేస్తే వీరి యొక్క వివాహ జీవితము రెండవ వివాహానికి వెళ్ళదు అన్నదాన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా ఏ విధంగా మనము దాన్ని కరెక్ట్గా డిజైన్ చేసి ఇస్తాము అన్న విషయాల్ని ఇక్కడ ఒక ఉదాహరణ జాతకాన్ని తీసుకొని మీకు చెప్తున్నాను. ఇది ఒక మేల్ హోరోస్కోపు. ఇందులో వీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ ఇలాగా వారు ఏ ప్లేస్లో పుట్టారన్న విషయాలు కూడాను తెలియజేశాం. అయితే మొదట మనం ఏం చేస్తామంటే, ఏ జాతకం మన దగ్గరికి వచ్చినా కానీ ఆ జాతకానికి సంబంధమైనటువంటి జెండర్ ఏమిటో చూస్తాం. మేల్ జెండర్ అయ్యి వారు ఇచ్చినటువంటి సమయము, ఆ సమయంలో క్రియేట్ అయినటువంటి జాతకము ఫిమేల్ది అయితే బర్త్ టైం రెక్టిఫికేషన్ చేస్తాం. బర్త్ టైం రెక్టిఫికేషన్ కానీ కరెక్ట్గా లేకపోతే వారికి వచ్చే భాగస్వామి మారిపోవడం జరుగుతుంది. ఇలాగా కొన్ని చోట్ల మొదటి వివాహం ఫెయిల్ అయ్యి రెండో వివాహానికి వెళ్ళవలసిన పరిస్థితి కూడాను ఏర్పడుతూ ఉంది. అయితే ఎట్టకేలకు ఈ జాతకము ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి జాతకము, మ్యారేజ్ అయ్యి కూడాను వారు మొదటి వివాహంలో ఫెయిల్యూర్స్ వచ్చి ఇబ్బంది పడినటువంటి వారు కోర్టుకు వెళ్ళి తగాదాలు పడి విడిపోయినటువంటి జాతకం. ఆ తర్వాత రెండవ వివాహానికి వెళ్ళేటప్పుడు కూడాను ఇదే విధమైనటువంటి ప్యాటర్న్లో వాళ్ళు కానీ వెళ్తే ఇబ్బంది పాలవుతారని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి వీడియోలు దాదాపు 3000 వీడియోలు ఉన్నాయి. అందులో కొన్ని వీడియోలు చూసి వారు చాలా ఇంప్రెస్ అయ్యి మనకు ఫోన్ చేయడము, అపాయింట్మెంట్ బుక్ చేయడము, మీరు చాలా జెన్యూన్గా చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టుగా ఫాలో అవుతామని చెప్పడము, మనం వారికి సలహాలు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విధమైనటువంటి ఇది వాళ్ళ యొక్క పర్మిషన్తో నేను ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఒకవేళ మీరు మా దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటే మీ జాతకాలను వేసి ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తామని మాత్రం అనుకోకండి. ఎవరైనా కానీ మన యొక్క వీడియోలు చూసి వారు కామెంట్ రూపంలో మా జాతకాన్ని మీరు వివరించడానికి, అనలైజ్ చేయడానికి యూజ్ చేసుకోండి అంటేనే మనము ఇలాంటి సాహసం అనేది చేస్తాం. కానీ ఇతరుల యొక్క జాతకాలను మనము వాంటెడ్గా ఇలాగా ప్రదర్శించడం అనేది ఉండదు. ఇది గమనించగలరు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలించాలి. ఇక్కడ లగ్నం ఏమిటి అనేది చూడాలి. లగ్నం వచ్చి కుంభలగ్నం అయింది. లగ్న పాయింట్ శతభిష నక్షత్రం 3వ పాదంలో పడింది. శతభిష నక్షత్రం 3వ పాదంలో లగ్న పాయింట్ పడింది. మొదట మనం ఈ అంశాలని ఒక పక్కన నోట్లో రాసుకుంటాము. ఈ జాతకానికి రెండవ వివాహానికి వెళ్ళే జాతకం ఇది. రెండవ వివాహానికి వెళ్ళడానికి ఏ విధమైనటువంటి పర్మిషన్ అనేది ఇందులో ఉందనేది మనం చూద్దాం. అది ఎలాగంటే, రెండవ వివాహము అంటేనే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి మొదటి వివాహంతోనే ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఈ జాతకుని యొక్క లగ్న పాయింట్ అనేది మన ఇంపార్టెంట్. లగ్నం వచ్చి కుంభ లగ్నము. కుంభలగ్నంలో
కూర్చునింది పుట్టినప్పుడు లగ్న పాయింట్ అంటారు. చాలామందికి తెలియదు, ఇది లగ్నం మాత్రమే తెలిసి ఉంటుంది. లగ్న పాయింట్ వచ్చి శతభిష నక్షత్రంలో ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఈ శతభిష నక్షత్రం 3వ పాదం. అయితే లగ్న పాయింట్ తీసుకున్నటువంటి కార్మిక్ రిజిస్ట్రీ ఏమిటంటే రాహుకర్మ అనేది మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీగా డిసైడ్ చేస్తాం. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో పుడితే వారు రాహుకర్మని తీసుకున్నారని మనము డిసైడ్ చేస్తాం. ఇక్కడికి అయిన తర్వాత ఇప్పుడు రాశి ఏమిటనేది మనం చూసేటప్పుడు చంద్రుడు కూర్చున్నటువంటి నక్షత్రాన్ని రాశి అంటారు. మకర రాశి అని తెలిసింది. ఈ మకర రాశి కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో వెళ్ళి కూర్చోవడం జరిగింది. అప్పుడు మకర రాశి అనేది మనము తెలుసుకున్నాము. మకర రాశి అయితే చంద్రుడు కూర్చున్న నక్షత్రం ఏమిటంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో కూర్చుంది. ఇది గురుకర్మ. హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు గురుకర్మ రిజిస్ట్ని కలిగినటువంటి నక్షత్రాలని మనం చెప్తాం. అది కూడా ఉత్తరాషాఢ 4వ పాదంలో వెళ్ళి చంద్రుడు కూర్చోవడం జరిగింది. లగ్న అధిపతి ఒకరు ఉంటారు. ఈ యొక్క కుంభ లగ్నానికి అధిపతి ఎవరంటే శని అనేది మనకి తెలియాలి. ఇలాగ 3 అంశాలని మనం జాతకం చెప్పేటప్పుడు తీసుకుంటాం. శని ఇక్కడ కూర్చున్నటువంటి నక్షత్రం ఏమిటంటే జ్యేష్ఠ నక్షత్రంలో వెళ్ళి 1వ పాదంలో కూర్చుంది. శని కూర్చున్న నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రము. ఈ జ్యేష్ఠ నక్షత్రం వచ్చి వృశ్చికంలో ఉంటుంది 1వ పాదంలో. అయితే ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది ఏమిటంటే చంద్రుని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం. చంద్రుని కర్మ అంటే ఇక్కడ చూడండి, ఈ జాతకులు పుట్టినప్పుడు 3 కర్మ రిజిస్ట్రీలతో పుట్టడం జరిగింది. రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రం అని. అప్పుడు రాశిపడి నక్షత్రం అనేది గురుకర్మని తీసుకున్నది. ఇది నోట్ చేసుకోవాలి మనము. అదేవిధంగా లగ్న పాయింట్ పడి నక్షత్రము రాహుకర్మను తీసుకున్నది, రాహుకర్మ. అదేవిధంగా చంద్రుని కర్మ తీసుకుంది ఏంటి, లగ్నాధిపతి శని తీసుకుంది చంద్రుని కర్మ. అంటే ఇక్కడ నేను చంద్రుని కర్మ అని చెప్పినప్పుడు చంద్రుడు పనిచేస్తాడు అనుకోకండి. అలాగా రాహుకర్మ అంటే రాహు పనిచేస్తాడు అనుకోకండి. గురుకర్మ అంటే గురువు పనిచేస్తాడు మాత్రం అనుకోకండి దయచేసి. గురుకర్మను తెలియజేసే గ్రహాలు ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు మరియు కుజుడు అనేది చెప్పబడుతుంది. రాహుకర్మను తెలియజేసేది ఏమిటంటే గురువు అనే గ్రహం రాహుకర్మను తెలియజేస్తుంది. చంద్రకర్మ తెలియజేసే గ్రహాలు రాహు మరియు శుక్రుడు అని మనము తీసుకుంటాం. అంటే ఈ సబ్జెక్ట్ కనీసం మీకు తెలుసుంటే తప్ప మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ మీకు అర్థం కాదు. ఇది మీకు కావాలంటే నోట్ చేసుకోండి. ఇది మీకు సబ్జెక్ట్ పరంగా కూడాను ఉపయోగపడడం అనేది ఉంటుంది. సరే, ఇది ఒక విషయాన్ని మనం గ్రహించాం. అయితే ఒకరు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడానికి ఏం ఫార్మేట్ కావాలి అనేది మనం తెలుసుకోవాలి. సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడానికి 1, 7, 12 కాంబినేషన్ ఉండడం, లేదా 1, 7 కేతు అనే కాంబినేషన్ అనేది ఉండడం అనేది జరగాలి. అంటే లగ్నాధిపతి కానీ 7వ భావాధిపతి కానీ సూర్యకర్మ తీసుకోవడం అనేది ఉండాలి. ఇది మ్యాట్రిక్స్ కాంబినేషన్లో ఏమైనా తీసుకో, 1, 12, 1, 7 కాంబినేషన్ కానీ 1, 7 భావాధిపతులు 12 12, 7 భావాధిపతులు 1లో ఉండడం, ఇలాంటి కాంబినేషను. లేదా 1 కేతువు, 7 కేతు, 12 కేతు ఇలాంటి కాంబినేషన్ ఉన్నా కానీ మరి సెకండ్ మ్యారేజ్ పర్మిషన్ ఇస్తుంది. అయితే వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయిపోతుందా అనేది మళ్ళీ క్వశ్చను. దానికి నేను మళ్ళీ ఇంకా ఫార్మేట్స్ ఉన్నాయి, చెప్తాను ఫార్ములాసు. ఒకవేళ 1, 7, 9 కాంబినేషన్ ఉన్నా, లేదా 1, 7 గురు కాంబినేషన్ ఉన్నా కానీ వీరికి 2 మ్యారేజ్ జరగడానికి, ఆ తర్వాత ఆ 2వ మ్యారేజ్ కూడా సరిగా నిర్ణయాలు తీసుకోకపోతే 3వ మ్యారేజ్కి వెళ్ళడానికి కూడా ఇది పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు 1 గురువు కాంబినేషన్ కానీ 7 గురువు కాంబినేషన్ కానీ, అలాగే 1, 9, 7, 9 కాంబినేషన్, 1, 7 భావాధిపతులు లగ్న పాయింట్ కానీ లగ్నాధిపతి కానీ 7వ భావం 7వ భావాధిపతి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో కూర్చోవడం అనేది జరిగితే కూడాను అక్కడ రాహుకర్మ అనేది ఎక్కువగా యాక్టివేట్ చేస్తుంది అనమాట. అప్పుడు వీరికి మోర్ దెన్ 2 మ్యారేజెస్ కూడా పర్మిషన్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు 2వ వివాహానికి వెళ్ళినప్పుడే కరెక్ట్గా కానీ డిజైన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు 3వ వివాహము 4వ వివాహానికి వెళ్లకుండా ఉంటారు. కొంతమంది ఆడబిడ్డలు కానీ మగవాళ్ళు కానీ
మోర్ దెన్ 2 మ్యారేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి సరైనటువంటి సలహాలు ఇవ్వకపోవడం వల్ల కొంతమంది పండితులు ఇలాంటి ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇది మనం కూడా గమనించవచ్చు. యాక్చువల్గా ఎవరికి సెకండ్ మ్యారేజ్ మోర్ దాన్ 2 మ్యారేజ్ జరుగుతుంది అంటే 3 నక్షత్రాలు వారికి అని చెప్తాం. ఒకటి ఏమిటంటే ఆశ్లేష నక్షత్రంలో రాశిపై నక్షత్రం కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రం కానీ, రెండోది ఏమిటంటే పుష్యమి నక్షత్రంలో రాశి కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రాలు కానీ, లేదా 7వ భావాధిపతి. దాంతోపాటు ఇక్కడ ఆశ్లేషతో పాటు పూర్వభద్ర నక్షత్రాన్ని కూడా మనము కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ 2 రకాల కార్మిక్ రిజిస్ట్రీ అనేది సెకండ్ మ్యారేజ్కి ఆర్ థర్డ్ మ్యారేజ్ కూడా వెళ్ళడానికి. ఇది అయితే పర్టికులర్గా సెకండ్ మ్యారేజ్ వరకు అయితే ఈ ఫార్మేట్ ఉంటుంది. సూర్యకర్మ తీసుకోవాలి, అలాగే కేతు సంబంధం ఉండాలి. ఒకవేళ ఈ సంబంధం ఉండి సెకండ్ మ్యారేజ్ జరగలేదంటే కనీసము వాళ్ళు ఇల్లీగల్గా కానీ వాళ్ళు శారీరక సంబంధాన్ని ఫిజికల్ అటాచ్మెంట్తో వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారని కూడా మనం నిర్ధారణ చేస్తాం. ఒకవేళ పుష్యమి కానీ విశాఖ శతభిష నక్షత్రాలు అంటే రాహుకర్మలో ముఖ్యంగా పుష్యమి కానీ కనెక్ట్ అయితే మరి కంపల్సరీగా మోర్ దాన్ 2 మ్యారేజ్ కూడా అది పర్మిషన్ ఇచ్చేస్తుంది. అది లీగల్గా వీళ్ళు పర్మిషన్ తీసుకొని ముందుకెళ్తారు. అందుకు తెలిసి కూడా వివాహానికి చేసుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1, 7, 12 లేదా 1, 7 కేతు కాంబినేషను విత్ సూర్యకర్మ కానీ ఉంటే వీరు 2 వివాహాలకి లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ వెళ్తారు. అదే వీళ్ళు అంటే 1, 7, 9 లేదా 1, 7 గురు కాంబినేషన్ కానీ ఉంటే వీళ్ళు లీగల్గానే మోర్ దెన్ 2 మ్యారేజ్కి వెళ్ళడానికి ఈ జాతకం పర్మిషన్ ఇస్తుంది. ఈ రూల్స్ మనం తెలియాలి. ఈ రూల్స్ తెలిసిన తర్వాత ఆ జాతకంలో అప్లై చేసి చూసినప్పుడు ఒకవేళ ఇలాంటి రూల్స్ కానీ ఆడ అప్లికేబుల్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే వీళ్ళకి పర్మిషన్ ఉంది అనేసి మనం చెప్తాం. ఇవన్నీ నోట్ చేసుకొని మళ్ళీ ఆ జాతకంలోకి వెళ్ళినప్పుడు మనము వాటిని పరిశీలిస్తాం. ఇప్పుడు మన జాతకాన్ని తీసుకొని ఇల్లస్ట్రేషన్గా ఒక విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఇది సెకండ్ మ్యారేజ్ అన్నాం. అయితే ఈ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏమిటి అనేది మనకి ఇప్పుడైతే అవసరం లేదు. అయితే కొంతమంది ఏం చేయాలంటే వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ ఉంది అంటే ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు ఫెయిల్ అయిందని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే పండితుల దగ్గరికి వెళ్ళి సరైనటువంటి విధంగా పొంతనాలు చూసుకోకపోవడం వల్ల నక్షత్రాలకి పొంతనాలు చూసేసి వాళ్ళ వివాహానికి వెళ్ళిపోతారు. వశ్య పొంతనము, రజ్జు పొంతనము, నాడీ పొంతనము, మహేంద్ర కూటమి లేదా దీర్ఘ పొంతనాలు, ఇవి గణన పొంతనాలు ఇవి వరకు చూసుకొని ఒక 36 పాయింట్స్కి మోస్ట్లీ ఒక 20-25 వచ్చినా కానీ బేసిక్గా ఉందని ముందుకెళ్ళినటువంటి వారి వల్ల సెకండ్ మ్యారేజ్ అది పర్మిషన్కి వెళ్ళిపోతుంది. దాంతోపాటు బర్త్ టైం రెక్టిఫికేషనే లేకుండా వాళ్ళు లగ్నం ఏదో నిర్ధారణ చేసుకోకుండా వివాహానికి వెళ్ళిపోయి మళ్ళీ కుయ్యోముర్ర అనే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి పూర్వభద్ర నక్షత్రం అనేది పనికి రాదు అనేసి మనం ఖచ్చితంగా చెప్తాము. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి రోహిణి నక్షత్రంలో వివాహానికి వెళ్ళకూడదంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళు అదే విధంగా వెళ్ళుంటారు. పూర్వభద్ర నక్షత్రంలో రాశో లగ్నమో లగ్నాధిపతి పడడము, లేదా రోహిణి నక్షత్రంలో రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి పడడము వాళ్ళ అపోజిట్ సెక్స్కి, అది వీళ్ళు తెలుసుకోకుండా రాశిపై నక్షత్రాన్ని మాత్రమే మన మహాపండితులు బేస్ చేసుకొని దాన్ని అలాగా తీసుకెళ్ళి వాళ్ళని ముంచేస్తారు. ఇన్ని విధాలుగా మనం పరిశీలించి ఒక జాతకం మనకు దగ్గరికి వచ్చినప్పుడు బర్త్ టైం రెక్టిఫికేషన్ ఏమిటి, వాళ్ళు ఎవరితో వివాహం చేసుకోవాలి, ఎవరితో వివాహం చేసుకోకూడదు, వారు ఇచ్చినటువంటి జాతకం కరెక్టా కాదా. మనకి ఇప్పుడు మ్యాట్రిమోన్ ద్వారా ఏమవుతుందంటే ఏజ్ బార్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఒక మంచి సంబంధం వస్తే 1 సంవత్సరము 2 సంవత్సరాలు తగ్గించేసి అదే డేట్ ఆఫ్ బర్త్తో పంపించేస్తారు. బాగుందనేసి పెళ్ళికి వెళ్ళిపోతారు. చివరితో చూస్తే అన్ని జాతకాలు బాగున్నాయి కానీ ఎందుకంటే ఇలాగ ఫెయిల్ అయిందంటే యాక్చువల్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని మార్చేస్తుంటారు. ఇలాంటి ఫ్రాడ్యులెంట్స్ కూడా ఉన్నారు ప్రపంచంలో. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ జాతకం వీలుదేనా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కరెక్షన్ చేసి బర్త్ టైం కరెక్షన్ చేసి వారి లగ్నము నుండి ఫాదర్ ఏమి ప్రొఫెషన్లో ఉంటారు, మదర్ ఏమిటి, వారి అపోజిట్ సెక్స్ యొక్క వారి యొక్క పేరెంట్స్ ఎవరు, ఆ పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ ప్రొఫెషన్ ఏం మారదు కదా. ఎంతమంది బిడ్డలకైనా ఉండని ఒక కుటుంబంలో జనని తల్లిదండ్రులు వాళ్ళ నాన్న చేసే వృత్తి కంపల్సరీగా ఆ బిడ్డల జాతకంలో ఉంటుంది. దాన్ని మనం బేస్ చేసుకొని వాళ్ళ నాన్న మారడు కాబట్టి
ఈ అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలో లగ్నం నుండి వచ్చే ఆ యొక్క ప్రొఫెషన్ని బేస్ చేసుకుని ఇలా ఉందని అడుగుతాం. లేదంటే అప్పుడు ఈ జాతకమే తప్పండి, వీళ్ళు ఇచ్చింది స్టేట్మెంట్ కరెక్ట్గా ఇవ్వలేదు అని చెప్పి రిజెక్ట్ చేయడానికి కూడా వీళ్ళకి అవకాశాన్ని మనం కలిగిస్తాం. అయితే వీళ్ళకి రెండో వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉందంటే, ఇప్పుడు జనరల్గా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి కోర్టులోకి వెళ్ళడానికి మనం జనరల్గా ఒక టాపిక్ చెప్పుకున్నాం. అది ఏమిటంటే, ఒకరి జాతకంలో గురువు కుజుడు ఏ భావంలో కూర్చున్నా కానీ వారికి మ్యారేజ్ అయిన తర్వాత కోర్టు వ్యవహారాలు తగాదాలు జరిగి ఇబ్బందికరమైన జీవితాన్ని ఇచ్చేస్తుంది అనేసి మనం చెప్పుకున్నాం. ఇలాంటి జాతకాలను పరిశీలించినప్పుడు వారికి వచ్చే భాగస్వామి ఎలాంటి డిజైన్లో ఉండాలో చూడాలి. ఇక్కడ చూడండి, లగ్నంలోనే గురువు మరియు ఇక్కడ కుజుడు కలవడం అనేది ఉంది. అప్పుడు ఇలాంటి వారు మ్యారేజ్ చేసుకున్నా కానీ కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కంపల్సరీగా ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని పొందవలసి వస్తుంది. దాంతోపాటు ఇక్కడ నేను ఇంతకు ముందు కూడాను ఒక వీడియోలో చెప్పాను మీకు, బుధుడు శుక్రుడు ఒకే గదిలో కానీ ఉంటే వారు కంపల్సరీగా లవ్ మ్యారేజ్కి లేదా లవ్ ఫెయిల్యూర్ అవ్వడం అనేది ఉంటుంది అని చెప్పాను. ఇక్కడ ఆ కాంబినేషన్ కూడా ఉంటుంది, కనబడుతుంది అనుకుంటాం మీకు. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఒక కాంబినేషన్ ఉంది, శని మరియు సూర్యుడు అని ఇచ్చాం. ఈ శని సూర్యుడు కాంబినేషన్ ఎక్కడైతే ఉంటుందో ఒకరి జాతకంలో వీళ్ళు ఏ పనిలో చేయనా, శని అంటే కర్మకారకుడు కాబట్టి ఏ పనిలోనైనా కానీ వెళ్ళని వీరు అవి సగంలో ఆపేసి వచ్చేస్తారు, సగంలోనే కట్ అయిపోతుంది, అంటే సగంలో స్టాప్ అయిపోతాయి. అది ఉద్యోగం కావచ్చు, లేకపోతే జీవితం కావచ్చు, ఏదైనా కానీ అన్ని ఆఫ్గా చేస్తున్నటువంటి జాతకం ఇది. ఇప్పుడు ఇలాంటి జాతకాన్ని తీసుకెళ్ళి ఇక్కడ చూడండి, శని సూర్యులు కలిశారు, ఇలాంటి జాతకాన్ని తీసుకెళ్ళి ఎవరితో వివాహం చేస్తే బాగుంటుంది అనేది మనము చక్కగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డిజైన్ చేసి ఇస్తాం. ఇవేమీ తెలియకుండానే వివాహానికి వెళితే లాస్ట్కి ఇలాగా సెకండ్ మ్యారేజ్కి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి సూక్ష్మాలని కూడాను మనము జనరల్ జ్యోతిష్యం ప్రకారంగాను చెప్తాము, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం కూడాను ఇక్కడ డీకోడ్ చేయడం అనేది ఉంటుంది. ఇది చాలా పర్టికులర్గా మనం తీసుకుంటున్నటువంటి జ్యోతిష్ శాస్త్రం అనే ఒక మహాసముద్రాన్ని మనం ఎంతో ప్రేమగా ఈదుతున్నాం. అందువల్లే ఇన్ని సక్సెస్ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీగా మాకు అమ్మవారి అనుగ్రహంతో లభిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ జాతకునకు రెండవ వివాహానికి వెళ్ళడానికి పర్మిషన్ ఉందనేది మనం ఇప్పుడు చూడాలన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఫార్మేట్స్ని ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. అలా చూసినప్పుడు నేనేం చెప్పుంటానంటే 1-7 గురువు అని చెప్పుంటాను. అప్పుడు చూడండి, లగ్నము వచ్చి ముఖ్యంగా కుంభలగ్నమైంది. కుంభలగ్నంలోనే గురువు అనే గ్రహం కూర్చోవడం జరిగింది. ఆ గురువు తీసుకున్న నక్షత్రం ఏమిటంటే ఇక్కడ పూర్వభద్ర నక్షత్రాన్ని తీసుకునింది. నేను ఇంతకుముందు చెప్పాను, పూర్వభద్ర కానీ ఆశ్లేష నక్షత్రంలో కానీ లగ్న పాయింట్ కానీ లేదా లగ్నంలో ఏదో ఒక గ్రహం వచ్చి కూర్చొని పూర్వభద్రలో కానీ ఆశ్లేషంలో ఉన్నా కానీ వారికి సెకండ్ మ్యారేజ్కి అది ఈజీగా పర్మిషన్ ఇచ్చేస్తుంది. ఇలాగ మన ఫార్ములాస్ని అనేక జాతకాలని చూడడం వల్ల కొత్త కొత్త ఫార్ములాని డెరైవ్ చేయడం, ఆ ఫార్ములాస్ మరిన్ని జాతకాల్లో కంపేర్ చేసి చూసినప్పుడు అవి అక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వడం బట్టి మనము కొత్త కొత్త సిలబస్లో విషయాలన్నీ కూడాను చేరుస్తూ వెళ్తున్నాం. అందువల్ల లగ్నంలో ఒక గ్రహం వచ్చి కూర్చొని సూర్యుని యొక్క కార్మిక రిజిస్ట్రీ తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఒకటి. అదేవిధంగా ఒకవేళ లగ్నములో ఒక గ్రహం వచ్చి కూర్చొని శతభిష నక్షత్రంలో కానీ పుష్యమి విశాఖ నక్షత్రంలో కూర్చుంటే అక్కడ మోర్ దాన్ 2 మ్యారేజెస్ అది పర్మిషన్ ఇచ్చేస్తుంది. అక్కడ చూడండి, కుజుడు అనే గ్రహం వచ్చి లగ్నంలో కూర్చొని శతభిష నక్షత్రంలో కూర్చుంది కాబట్టి కంపల్సరీగా వీరికి మోర్ దాన్ 2 మ్యారేజెస్ కూడా పర్మిషన్ అనేది ఉంది అనేది మనం డిసైడ్ చేస్తాం. దాంతోపాటు 7th లార్డ్ అయినటువంటి సూర్యుడు ఎవరు అనేది చూసినప్పుడు 7th లార్డ్ సూర్యుడు ఎక్కడ వెళ్ళి కూర్చో ఉన్నారు అంటే జ్యేష్ఠ నక్షత్రంలో వెళ్ళి కూర్చో ఉన్నారు. అయితే 7th లార్డ్ సూర్యుడు జ్యేష్ఠ నక్షత్రంలో కూర్చోవడం అనేది ఈ జాతకునకు 5 మరియు 8 భావాధిపతి యొక్క నక్షత్రచార. అయితే అది పక్కన పెడితే ఆ సూర్యుడు ఎవరితో కూర్చున్నాడంటే లగ్నాధిపతి అయినట్టు శనితో కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ 1-7 కాంబినేషన్ వచ్చేసింది. 1-7 కాంబినేషను అదే లగ్నంలోనే గురువు అనే గ్రహం కూర్చోవడం వల్ల మోర్ దాన్ 2 మ్యారేజ్కి జాతకులకి పర్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరిగిపోయింది అనేది మనం కన్ఫామ్గా చెప్పేస్తాం. అయితే వీరిప్పుడు బాగా గమనించండి, ఇక్కడ లగ్నంలో
ఏ గ్రహమైనా వచ్చి సూర్యకర్మను కానీ లేదా రాహుకర్మను తీసుకోవడము, అదే దీన్ని బట్టి ఏమిటంటే వీరికి 2 మ్యారేజ్ ఆర్ మోర్ దాన్ 2 మ్యారేజ్ జరగడానికి పర్మిషన్ ఇచ్చేసింది. ఇది ఒకటి. రెండోది ఏమిటంటే 1, 7 కాంబినేషను, 1 గురువు కాంబినేషన్ కూడాను రావడం జరిగింది. కాబట్టి వీళ్ళకి మోర్ దాన్ 2 మ్యారేజ్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు రెండవ మ్యారేజ్ కన్నా వెళ్ళడానికి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినా కానీ ఎవరితో చేసుకుంటే మళ్ళీ ఆ రెండో మ్యారేజ్ కాకుండా మూడో మ్యారేజ్కి వెళ్ళేదానికి వీళ్ళకి ఇంకా ఉధృతం అవుతుంది అనే దాన్ని బట్టి మనము సెకండ్ మ్యారేజ్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను. వీళ్ళు పుట్టినటువంటి లగ్న పాయింట్ ఇప్పుడు మీకు మొదటి నుండి గుర్తు తెచ్చుకోవాలి. మీరు లగ్న పాయింట్ ఏమిటంటే శతభిష నక్షత్రంలో పడింది. మనం ఏం చేసిన లగ్న పాయింట్ని తీసుకుంటాము, అలాగే చంద్రుడు కూర్చున్నటువంటి నక్షత్రాన్ని కూడా తీసుకుంటాం. అది వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రంలో పడింది, ఉత్తరాషాఢ నక్షత్రంలో కూర్చుంది. ఇప్పుడు ఈ 2 నక్షత్రాలని బేస్ చేసుకుని లగ్న పాయింట్ పడిన నక్షత్రము, చంద్రుడు కూర్చున్న నక్షత్రాన్ని తీసుకుని ఈ రెండింటికి 270 డిగ్రీల్లో ఎవరైతే కనెక్ట్ అవుతారో వారికి సంబంధించిన నక్షత్ర కర్మ రిష్టితో కూడినటువంటి అమ్మాయితో ఇతను రెండో వివాహానికి వెళితే చాలా అదృష్టవంతమైన జీవితాన్ని పొందడం అనేది జరుగుతుందని మనం చెప్తాం. అలాంటప్పుడు లగ్న పాయింట్ శతభిష నక్షత్రంలో ఉండి ఇక్కడ నుంచి 270 డిగ్రీల్లోకి మనము చూసినప్పుడు అది ఎక్కడ వెళ్ళి కనెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. అలాంటప్పుడు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఈ శతభిష నక్షత్రము అనేది ముఖ్యంగా స్వాతి నక్షత్రాన్ని టచ్ చేస్తుంది. స్వాతి నక్షత్రం అనేది ఏమిటంటే స్వాతి, ధనిష్ట, పునరుష నక్షత్రాలు శని కర్మ రిష్టి సంబంధమైనటువంటి నక్షత్రాలు. కాబట్టి స్వాతి వచ్చి శని కర్మని కనెక్ట్ చేసింది 270 డిగ్రీలు శని కర్మని. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాశి పడిన నక్షత్రం ఏంటి? ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఎక్కడ పోయి కనెక్ట్ చేస్తుంది 270 డిగ్రీలు అనేది మనం చూసినట్లయితే ఈ ఉత్తరాషాఢ నక్షత్రము ఉత్తరా నక్షత్రాన్ని కనెక్ట్ చేస్తుంది. అప్పుడు ఉత్తరా నక్షత్రం అనేది ఏమిటంటే బుధ కర్మ. అంటే 2 కర్మ రిజిస్ట్లో కూడినటువంటి వ్యక్తుల్ని వీరు కానీ వివాహం చేసుకుంటే సెకండ్ మ్యారేజ్కి అద్భుతంగా ఉంటుందని మనం చెప్తాం. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాము. అదేమిటంటే ఈ శని కర్మ రిజిస్టు కలిగిన నక్షత్రాలు ఏమిటంటే ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు అంటాం. అదేవిధంగా పునరుషు నక్షత్రాలు, ఈ 3 నక్షత్రాలు రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉండొచ్చు. అదేవిధంగా బుధ కర్మ రిజిస్టు కలిగిన నక్షత్రాలు ఉత్తర, రోహిణి, పూర్వాషాఢ అంటాం. అయితే ఈ జాతకుడికి నేను ఇంతకుముందు చెప్పాను పూర్వాషాఢ నక్షత్రం ఓకే, ఉత్తరా నక్షత్రం ఓకే, కానీ రోహిణి నక్షత్రం పనికిరాదు అన్నాను. కారణం ఏమిటంటే ఇతని లగ్నాధిపతి అయినటువంటి శని కూర్చున్న నక్షత్రమే జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రానికి రోహిణి పనికిరాదని మొదటే మనం గుర్తుపెట్టుకొని ఒకవేళ అలాగా వాళ్ళకి వస్తే జాతకాల్లో రోహిణిని అవాయిడ్ చేయండి అంటాం. అప్పుడు ఇక్కడ 5 నక్షత్రాలు ఇతనికి బెస్ట్ అన్కండిషనల్ అఫెక్షన్ ఉన్నటువంటి నక్షత్రాలని చెప్పాం. అదేమిటంటే రెండవ వివాహానికి ధనిష్ట, స్వాతి మరియు పునరుష నక్షత్రాలు ఒక సెట్ అయితే ఇవి శని కర్మ రిజిస్ట్ని కలిగి ఉంటాయి. అలాగే ఉత్తర మరియు పూర్వాషాఢ నక్షత్రాలు రెండవ సెట్ కిందకి తీసుకుంటాం పూర్వాషాఢ. అప్పుడు రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఈ 5 ఏదైనా 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా వివాహానికి వెళ్ళొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రోహిణి నక్షత్రం అనేది ఉండకూడదు, దాంతోపాటు పూర్వభద్ర నక్షత్రం ఉండకూడదని చెప్తాం. అయితే రాశి ఏమిటి, లగ్నం ఏంటంటే కన్యా రాశి, కన్యా లగ్నము. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారి వివాహానికి వెళ్ళండి, బ్రహ్మాండమైన రెండవ వివాహ జీవితం ఉంటుందని చెప్తాం. దీంతో పాటు మరిన్ని అంశాలని మనం ఇక్కడ చెప్తుంటాం. అదేమిటంటే లగ్నములోనే ఏదైనా లగ్నం కావచ్చు, అమ్మాయి జాతకంలో లగ్నంలో బుధుడు ఉండాలి అని చెప్తాం, లేదా లగ్నాధిపతితో బుధుడు ఉండాలి అని చెప్తాం. దాంతోపాటు 1, 4, 6 కాంబినేషన్ కానీ ఉంటే వివాహానికి వెళ్ళండి. 1, 4, 1, 6 కాంబినేషను, 1, 4 భావాధిపతులు 6లో కానీ 6, 4 భావాధిపతులు 1లో ఉన్నటువంటి ఒక్క మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఉన్నా
వీరితో వివాహానికి వెళ్తే మీ రెండో వివాహం బాగుంటుంది అంటాం. మూడవ విషయానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తామంటే వారి కుటుంబ పరంపరలో టీచర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అలాగే ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్లు కూడా ఉంటారు, దాంతోపాటు లిటరేచరు, మీడియా, సిఏ చార్టెడ్ అకౌంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, హెవీ మిషన్ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా లెదర్ సంబంధం వృత్తిలో ఉన్నవారు, ఎల్ఐసి డిపార్ట్మెంటు, మెకానికల్ వృత్తిలో ఉన్నవారు, వంట నూనె, గ్యాస్, పెట్రోలియం, ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, డెంటిస్టులుగా ఉన్నవాళ్ళు, ఇలాంటి కుటుంబ పరంపర నుండి మీకు రాబోయే భాగస్వామి రెండో వివాహానికి వస్తుందని మనం చెప్తాం. ఓకే, ఇంతవరకు అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మ్యారేజ్ రెండో వివాహానికి వెళ్తే బాగుంటుందండి, మా వివాహ జీవితం బాగుంటుందనేసి ఒక సిల్లీ క్వశ్చన్ వేస్తారు. అయ్యా, మేము ఇంతసేపు కష్టపడి మీకోసము ఒక అమ్మాయి జాతకాన్ని యాసిడ్గా ప్రింట్ కొట్టినట్టుగా రాశి పని నక్షత్రము, లగ్న పాయింట్ పని నక్షత్రము, లగ్నాధిపతి పని నక్షత్రము, మరియు రాశి ఏమిటి, లగ్నం ఏమిటి, లేదా లగ్నాధిపతి ఎవరితో ఉండాలి, ఏ గ్రహంతో ఉండాలి, ఏ గ్రహం వచ్చి లగ్నంలో ఉండాలి, ఇన్ని విషయాలను చెప్తూ వాళ్ళ వంశంలో ఎవరెవరు ఏ పనులు చేస్తారో అన్న విషయాలను కూడా తెలియజేస్తూ ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ పీజీ చదివేసిన తర్వాత మీరు 10వ తరగతి పూర్తి చేశారా అన్నట్టుగా క్వశ్చన్ వేస్తున్నారు. అవన్నీ కరెక్ట్గా కనెక్ట్ అయితేనే మీ వివాహ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రెండో వివాహం తన ఫుల్ స్టాప్ అవుతుంది, లేకపోతే కష్టాలు పడతారు. నేను చెప్పినటువంటి ఆప్షనే మీకు ఆపర్చునిటీ, అదే మీ బౌండరీ అని నేను చెప్తా. అయితే వచ్చే అమ్మాయి ఏం పని చేస్తుందండి అని వేశారనుకోండి, అప్పుడు దానికి సమాధానం చెప్తా. దానికి ఏం చేయాలంటే రెండవ వివాహానికి 2 మరియు బాగా గమనించండి, 2వ భావాధిపతి మరియు 6వ భావాధిపతి యొక్క నక్షత్ర చారాలని తీసుకోవాలి. దానికి ఏం కార్మిక రిజిస్ట్రీ ఉందనేది మనం డిసైడ్ చేసి చెప్తాం. అందులో 2వ భావాధిపతి ఎక్కడ వెళ్ళి సతభిష నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి వారు ఒకవేళ చదువుకుంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఉంటారండి. ట్రాన్స్పోర్ట్ కానీ ఆటోమొబైల్స్ ఇవన్నీ కూడా అమ్మాయిలు చేయరు. కొంతమంది పైలట్లు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడాను ఇప్పుడు నేను చెప్పినటువంటి డిపార్ట్మెంట్లోకి వస్తారు. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ అలా చదువుకుంటే వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా ఉండడానికి అవకాశం ఉంది. అలాంటి వారిని మీరు ఎతకండి, మీకు వచ్చే సమాచారాలు కూడా అక్కడ నుండే వస్తాయి. కానీ మీకు సెలెక్ట్ చేసుకోవడం తెలియకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది పడుతున్నారని చెప్తాం. సరే, బాగుందండి. ఇంకేమైనా ఆప్షన్ ఉందంటే ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇంకా బాగా ఎతకగలిగితే వాళ్ళ టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు. ఆ టీచింగ్ ఫీల్డ్ కూడాను ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ సంబంధమైనటువంటి టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు అని చెప్తాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆప్షన్స్ మాత్రమే వీళ్ళు తీసుకొని వివాహానికి వెళ్తే సక్సెస్ఫుల్ సెకండ్ మ్యారేజ్ ఉంటుంది. వీళ్ళకి సక్సెస్ఫుల్ సెకండ్ మ్యారేజ్ ఉంటుంది. లేదు మీరు సొంతంగా మళ్ళీ ఇంకోసారి ఇలాగ తప్పులు చేసేస్తూ ఉంటే మీకు చాలా ఘోరమైన రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని విధాలుగా నేరో సెలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి సెకండ్ మ్యారేజ్కి అనేది ఒక జాతకాన్ని మనం తీసుకొని చెప్తాం. ఓకే అండి, మీరు చెప్పిన అంశాలన్నీ మాకు ఉన్నాయండి, మాకు ఒక జాతకం వచ్చిందండి, వెంటనే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారండి, ఒక కన్సల్టెన్సీ కోసం తీసుకుంటారు. కానీ తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, ఏమండి ఇంకొక జాతకం కూడా ఉందండి, మీరు ఇప్పుడు నాకు ఎట్లా చెప్పారు కాబట్టి దాంతోపాటే మీరే ఒకసారి చూసేసి చెప్పేయండి అంటారు. అది కుదరదు. ఎందుకు కుదరదంటే మొదట మీ జాతకానికి రెండవ వివాహానికి వచ్చే భాగస్వామి ఎలాగ ఉంటుందని మీకు ఒక ఆన్సర్ షీట్ ఇచ్చాను. ఆ ఆన్సర్ షీట్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయాలంటే చెక్ చేయాలి. ఓకే, నేను చెప్పింది మీకు ఒక 80% ఆర్ 60% అయినా ఉండాలి. అలా ఉంటే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అమ్మాయి జాతకంలో నుండి, ఇది అమ్మాయి జాతకం ఓకే అయిపోయింది మీకు, కానీ అమ్మాయికి మీరు ఓకే కావాలి కదా, అబ్బాయికి ఓకే కావాలి కదా, అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మ్యాచింగ్కి మళ్ళీ కన్సల్టేషన్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడు మీ దగ్గర నుండి అమ్మాయి దగ్గర నుండి మీకు మళ్ళీ రెండోసారి కూడా చెక్ చేస్తాం. మీరు ఎన్ని పాయింట్లు చూసారో నాకు తెలియదు కదా, మళ్ళీ మొదటి నుండి మళ్ళీ చెక్ చేసి మామూలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకున్న తర్వాత దాన్ని మా అబ్బాయికి జ్ఞానాన్వేషకి పంపిస్తాను. అతను ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా అన్ని విషయాలు, చంద్రాష్ట కూటమి ఎలా ఉంది, లేదా రాశి నుండి రాశికి, లగ్నం నుండి లగ్నానికి, గ్రహం నుండి గ్రహానికి, ఇలాంటి నవాంశలో ఎలాంటి పరిస్థితి ఉంది, వీటన్నిటిని చెక్ చేసి అతను మాకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ తర్వాత నేను కొలిసే అమ్మవారి యొక్క అనుగ్రహంతో భవిష్యత్ దర్శనం ద్వారా వీళ్ళిద్దరూ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు. వెళితే నీ యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉందమ్మ తల్లి అని చెప్పి భవిష్యత్ దర్శనం ద్వారా మళ్ళీ తెలుసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో నాకున్న 6th సెన్స్తో మీకు ఓకే చెప్పడం అనేది ఉంటుంది. ఇన్ని విధాలుగా మనము ఈ యొక్క మ్యాచింగ్లో ఆరితేరినాం కాబట్టి చాలామంది మా దగ్గర చేసుకున్నటువంటి ఈ యొక్క కంపారిటిబిలిటీకి ఎలాంటి రిమార్క్ లేకుండా అద్భుతమైనటువంటి జీవితాన్ని అమ్మవారు ఇస్తూ ఉంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.